యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా మానవ జాతిని రక్షించడానికి లోకానికి ఉద్భవించిన దేవుడు, ఈ లోకంలో పుట్టిన దేవుడు. ఆయన కూడా మార్గాన్ని చూపించే దేవుడు కాబట్టి, అనుసరణ ఇచ్చే దేవుడు కాబట్టి, అడుగుజాడలు చూపించే దేవుడు కాబట్టి, ఆయనలో ఏ పాపం లేకపోయినా ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడంటే బాప్తీసం పొందాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజంగానే యేసు ప్రభు వారిని ఇష్టపడే ప్రజలు చాలామందికి తెలియదు ఏమంటే బాప్తీసం పొందకపోతే మోక్షం లేదని. యేసు ప్రభు వారిని నమ్మితే సరిపోదు, నమ్మిన వాడు రక్షింపబడాలంటే బాప్తిస్మం పొందాలి. నీ పాపాలు ఆ ప్రభువు రక్తంలో క్షమించమని అడిగి నీవు మనసు మార్చుకొని బుద్ధిని మార్చుకొని యేసు ప్రభువారి రక్తంలో పాపాలు కడుక్కొని బాప్తిసం పొందితే నీవు ఒక రోజున దేవుని రాజ్యానికి వారసుడివి అవుతావు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ బాప్తిస్మమును గూర్చి మారుమనసును గూర్చి ప్రవచించినవాడు, చెప్పినవాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి బోధించినవాడు యోహాను అనే ఈ ప్రవక్త. ఈ యోహానుకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోనే ఈ పుట్టబోయే యోహానును గూర్చి దూత జకర్యాతో చెప్తున్నాడు 14వ వచనంలో. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూడండి, యోహాను ఎంత ప్రత్యేకత కలిగిన వాడు అంటే, యోహాను పుట్టిన నాటి నుండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినవాడు. నిజంగా మనుషులందరూ బాప్తిసం పొంది యేసు ప్రభువారిని నమ్మి రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ అంతస్తులోనికి ఎదుగుతూ దేవుణ్ణి ఆత్మశక్తితో నింపమని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వస్తాడు. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. నిజమే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. అయితే రక్షింపబడిన వాడు పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మమును కూడా పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కానీ యోహానులో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, అతను పుట్టకముందే దేవుడు తన తండ్రి అయిన జకర్యాతో మాట్లాడుతూ ఆ పుట్టబోయే బిడ్డ ఎలిజబెత్ గర్భమున ఉద్భవించే ఆ బిడ్డ పుట్టిన నాట నుండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే వ్యక్తి అని దేవుడు చెప్తున్నాడు. యోహాను పుట్టిన నాటి నుండి దేవుని ఆత్మను కలిగినవాడు. అతడు పుట్టడానికి గల కారణం చూడండి, యేసు ప్రభువారు పుట్టడానికి గల కారణం మానవ జాతి అందరి పాపాలు క్షమించి మానవుణ్ణి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళటం కోసం ఆయన పుట్టాడు. అలాగే యోహాను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఈ యోహాను యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తున్నారు, ఆయన నమ్మి మోక్షం పొందండి అని మారు మనసును గూర్చి ప్రజలతో చెప్పడానికి ఈయన పుట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారి యొక్క జనన విధానములో ఆయన కంటే కొద్ది నెలల ముందుగా ఎవరు పుట్టారు అంటే యోహాను భక్తుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి యోహానులో ఉండే మరొక ప్రత్యేకత కూడా మనము చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసును. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను. ఈ మరియా ఒకసారి ఆ యొక్క ఎలిజబెత్ ఉండే గ్రామానికి వెళ్ళింది. వీరు బంధువులు. అయితే ఆ ఎలిజబెత్ గృహానికి వెళ్ళినప్పుడు మరియా ఏం చేసిందంటే
మరియ కంటే ఎలిజబెత్ పెద్దావిడి కాబట్టి ఆవిడ వృద్ధాప్యంలో గర్భాన్ని ధరించింది, ఈవిడి యవన కాలంలో గర్భాన్ని ధరించింది. అయితే ఈ మరియ ఆ పెద్దావిడ ఎలిజబెత్కి వందనం చేయగానే ఆ వందనాన్ని విన్న వెంటనే ఎలిజబెత్ గర్భములో ఈ యోహాను అనే శిశువు ఆ పిండము ఏం చేస్తుందంటే ఎగిరి గంతులు వేస్తుందట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యోహానులో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, యేసు ప్రభువారిని మనం పుట్టిన తర్వాత కొంతకాలానికి యేసు ప్రభువారిని నమ్మి ఆయన్ని ఆరాధిస్తున్నాం. అయితే ఇంకా గర్భములో నుంచి బయటికి రాకముందే యోహాను నిజదేవుడైన యేసు ప్రభువారిని ఆ తల్లి గర్భములో ఉంటుండగానే ఆరాధిస్తున్న వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం పుట్టిన తర్వాత యేసు ప్రభువారిని ఆరాధించే వాళ్ళంగా అయ్యాం. కానీ ఇంకా పుట్టకముందే శిశువుగా ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను మరియ మాట వినగానే ఎగిరి గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజంగానే యోహాను ప్రభువుని ప్రచురము చేయటానికి, ప్రభుని మహిమపరచడానికి, ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి పుట్టిన ఒక మహా వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నిజంగానే యేసు ప్రభువారి రెండవ రాకడ కోసం దేవుని సంఘం ఎదురు చూస్తుంది. దేవుని సంఘము యోహాను వలె ఒక ఆత్మ అభిషేకం పొంది యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు మనం అందరము మార్గము సరళం చేసిన వ్యక్తులంగా మారాలి. ఈరోజు యోహాను గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నీవు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడికి నీవు మార్గాన్ని సరళం చేసే వ్యక్తి కింద మారాలి. యేసు ప్రభువారి మొదటి రాకడకు మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి యోహాను అయితే, యేసుక్రీస్తు రెండవ రాకడకు దేవుని సంఘములో ఉండే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మశక్తి చేత నింపబడి దేవుని మహిమపరిచి దేవుని సువార్తను ఈ ప్రజలందరికీ చెప్పాలి. నిజంగానే ఈ క్రిస్మస్ ఆరాధనల వల్ల అన్య జనాంగాన్ని ప్రభు వైపుకు తిప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అనేక మందికి యేసు ప్రభువారు పుట్టారని తెలుసు, కానీ ఎందుకు పుట్టాడో తెలియదు. యేసు ప్రభువారు నీ కోసమే పుట్టారు. యేసు ప్రభువారిని నమ్ముకో, నీ పాపాలు ఆయన చిందించిన రక్తంలో కడిగివేసుకో. యేసు ప్రభువారిని నిజరక్షకుడిగా అంగీకరించినప్పుడే నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయాలు తెరిచి నిన్ను చేర్చుకునే భాగ్యమును దయచేయండి. ఇదో నాయన ఈ క్రిస్మస్ సందేశం ద్వారా అనేక మందిని మీరు తాకండి, వారిని స్వస్థపరచండి. గర్భఫలములు లేని వారికి గర్భఫలము దయచేతండి. అనేక మంది ఏడుస్తున్నారు ప్రభువా, పిల్లలు లేక. వారిని ప్రభువా నాయన నీ ఆత్మచేత సంధించమని అడుగుచున్నాం నాయన. ఈ వాక్యం ద్వారా వారిలో విశ్వాసమును కలిగించండి. బలహీనతలతో, రుగ్మతలతో, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని నీ రక్తమును వారి మీద ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఇదో వారిని వెంటనే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, శాంతి లేని వారికి శాంతి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరాధ్యను దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడిచ్చునుగాక. సీయోనులో నుంచి దేవుని కుడి హస్తంతో చిన్న బిడ్డను ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆరాధ్య. గాడ్ బ్లెస్ యూ మా. సమస్త దేశమునారా ఉత్సాహ ధ్వని చేయుడి, యేసయ్య దేవుడని తెలుసుకొని స్తుతించుడి. సమస్త దేశమునారా ఉత్సాహ ధ్వని చేయుడి, యేసయ్య దేవుడని తెలుసుకొని స్తుతించుడి. ఆరాధిద్దాం మనలను పుట్టించిన దేవుని, కీర్తించేదం
మంచి కాపరి యేసని ఆరాధిద్దాం, మనలను పుట్టించిన దేవుని కీర్తించేదం, మంచి కాపరి యేసని. ఆరాధన యేసుకే, స్తుతి ఆరాధన యేసుకే, నా ఆరాధన యేసుకే.